నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో ప్రెసెంట్ అయితే నేను ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. ఎవరైతే ఆడవాళ్ళు మిషన్ కొంచెం టచ్ ఉంది, మాకు మిషన్ అంటే తొక్కడం వచ్చు, బ్లౌజ్ కటింగ్ కొంచెం ఐడియా ఉందనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా పెద్ద అవేర్నెస్ని, ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ వీడియోని మాత్రం సేవ్ చేయండి, షేర్ చేయండి. సో మనతో పాటు ప్రసన్న గారు ఉన్నారు. అసలు ఏ కోర్స్ నేర్పించబోతున్నారు, అసలు వన్ డే వర్క్షాప్లో ఏముండబోతుందో ఆ విండి అడిగి తెలుసుకుందాం. హలో ప్రసన్న గారు. నమస్తే. సో చాలా మంది ఆడవాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటుంటారు. మిషన్ నేర్చుకుంటే డెఫినెట్గా ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే లేచినప్పటి నుంచి ఫ్యాషన్ అనే దానికి చాలా మార్కెట్ ఉంది. ఎవరైతే మిషన్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారో, కొంచెం ఐడియా ఉంటుందో దీని మీద, కొంచెం కట్టింగ్స్ వచ్చు కానీ మాకు సరిగ్గా తెలియట్లేదు అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో మీరు వన్ డే వర్క్షాప్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వర్క్షాప్లో ఏం నేర్పిస్తారు? బేసిక్గా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, బ్లౌజ్కి సంబంధించి మనం ప్రిన్సెస్ కట్ని అయితే నేర్పించడం జరుగుతుంది. ఈ ప్రిన్సెస్ కట్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బాడీకి తగ్గట్టుగా, తర్వాత పేపర్ కటింగ్, డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని బ్లౌజ్ పీస్ మీద ఎలా కట్ చేసి నీట్ ఫినిషింగ్ తోటి విత్ పైపింగ్, ఇప్పుడు ఇక్కడ చూసాం కదా ఇలా డమ్మీకి వేసినట్టు నీట్ ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా చేయాలి, అంటే ఎవరి బ్లౌజ్ వాళ్ళు నీట్గా కుట్టుకుంటే ఎంత సేవ్ అవుతుంది కదా మనీ, అందుకోసమని ఎవరి బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసుకోవడానికి ఈ వన్ డే వర్క్షాప్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వర్క్షాప్ అసలు ఎప్పుడు ఉంటుంది అంటారు? జూన్ 22 అయితే మనకి వర్క్షాప్ ఉంటుంది. 11 to 4 టైమింగ్స్ అయితే ఉంటాయి. ఈ వర్క్షాప్లో కంప్లీట్గా ఒక బ్లౌజ్ అయితే వాళ్ళు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. అది కూడా స్వింగ్ మిషన్ కొంచెం చిన్న నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నాకు ఏది రాకపోయినా పర్వాలేదు. అంటే స్వింగ్ మిషన్లో ఒక దారాన్ని ఎలా ఎక్కించాలి, బాబిన్ ఎలా ఇన్సెట్ చేయాలి దగ్గర నుంచి నేను బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యేదాకా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఓన్లీ వన్ డేలో. ఓకే, సో మీరు అన్నట్టుగానే వన్ డేలో అంటే 6 hours టైం ఉంటుంది కదా. సో ఏ విధంగా ఇక్కడ ప్రాక్టీస్ చేసే స్కోప్ ఉంటుంది అంటారా ఆ వన్ డేలో వాళ్ళు? ఎస్, డెఫినెట్గా 2 hours అయితే మనం కంప్లీట్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, కంప్లీట్గా ఒక పేపర్ డ్రాఫ్టింగ్ అనేది మనకి వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం బ్లౌజ్ పీస్ కట్ చేస్తాం. కట్టింగ్లో మనం పర్ఫెక్ట్గా వస్తే నీట్గా ఫినిషింగ్ ఎలా చేయాలి వాళ్ళకి మెల్లిమెల్లిగా నేర్పిస్తూ ఉంటాం. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. మిషన్ మీద మనకి ఎలా ఫినిషింగ్ ఇవ్వాలి, పైపింగ్ ఇవ్వాలి, చిన్న మెథడ్స్ తోటి వాళ్ళకి ఈజీగా సింపుల్ మెథడ్లో నేర్పించడం జరుగుతుంది. సో ఎర్నింగ్ ఎలా ఉంటుందంటారు ఇందులో? అసలు మార్కెట్లో మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటేనే 700 పైన ఉంది. ఎగ్జాక్ట్లీ, అందులో ప్రిన్సెస్ కట్ అనగానే 100 రూపీస్ పెంచేస్తున్నారు బ్లౌజ్. ఎస్, డెఫినెట్గా బేసిక్ లెవెల్ అంటే ఏ మోడల్ లేకపోయినా 700 అయితే బేస్ చేసుకొని స్టిచెస్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. అలా మనము మన శారీస్ మనం ఎన్నో శారీస్ కొంటూ ఉంటాం. ఒక 1500 శారీస్ కూడా మనం 750 రూపాయలు పెట్టి బ్లౌజ్ కుట్టించాల్సి వస్తుంది. పెట్టి 750 పెట్టి ఇంకా ప్యాటర్న్ కావాలంటే 1000 ఎబో ఉంటుంది. ఇలాంటివి వాళ్ళు బేర్ చేయాలి, వాళ్ళ మనీ వాళ్ళు సేవ్ చేసుకోవాలి, ఎవరి బ్లౌజ్ వాళ్ళు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వన్ డే వర్క్షాప్ వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ప్రసన్న గారు చెప్పినట్టుగానే ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటుంటే ఫస్ట్ వీడియోని చాలా మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి, మీరు కూడా సేవ్ చేయండి దీన్ని.